హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కేరా దోసతో దోశలు ఎంత చక్కగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. కేరా దోసతో దోశలు చాలా చక్కగా వస్తాయండి. మీరు కొత్తగా వింటున్నారు కదా, సో మీరు విన్నది కరెక్టే. కేరా దోశనండి. కేరా దోసతోనే ఈ దోశలు చేసేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటాయి. సో చాలా పలుసుగా కూడా చేసుకోవచ్చు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కేరా దోసతో దోశలు ఎలా వేసుకోవాలో మీకే తెలుస్తుందన్నమాట. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేరా దోసతో దోశలు ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి 1 కప్పు వరకు ఉప్మా రవ్వని తీసుకోండి. బొంబాయి రవ్వ ఇంకా సుజీ రవ్వ అంటాం కదా, అది 1 కప్పు తీసుకొని 1 కప్పు వరకు వాటర్ వేసుకోండి. దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసి నానబెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రవ్వే కాబట్టి 2 కీరా అయితే సరిపోతుందండి. దీన్ని మీరు తొక్కని ఫిల్అప్ కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇదే విధంగా కట్ చేసేసుకోవచ్చు. 1 కప్పు రవ్వకి 1 కప్పు వరకు కీరాని తీసుకొని ఇప్పుడు రవ్వ 15 నిమిషాల తర్వాత చక్కగా నానిపోతుంది. ఈ రవ్వని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో రవ్వ మొత్తం కూడా ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కీరాని కూడా వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. సో కొబ్బరి ముక్కలు అనేవి తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొబ్బరి ముక్కలు అంత చక్కగా మిక్సీ పట్టేటప్పుడు నలగదు కాబట్టి అలా చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, చిన్న అల్లం ముక్కలు 2 వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మన దోశ బ్యాటర్ ఎట్లా గ్రైండ్ చేసుకుంటామో అలాగా స్మూత్గానే గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకు లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని ఏంటంటే ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇంకొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసేసుకోండి. దోశ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ టేస్ట్కి సరిపడే సాల్టు, ఒక 1/2 స్పూన్ వరకు ఈనో ప్యాకెట్ వేసుకోండి. ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా, ఈనో ప్యాకెట్ వేసుకోవాలి. ఈనో ప్యాకెట్ లేకపోతే బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడాని కూడా వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దోశ టవాని పెట్టేసుకొని ఇప్పుడు దోశ ఎట్లా వేసుకుంటామో అట్లా వేసేసుకోవటమే. చాలా చక్కగా వస్తాయండి ఈ దోశలు. చాలా పలుసుగా చాలా నీట్గా వస్తాయన్నమాట. దోశ ప్యాన్ బాగా హీట్ ఎక్కిపోతేనే దోశ వేసేటప్పుడు మనకి ప్యాన్ కతుక్కోకుండా పైకి వచ్చేస్తుంది అనమాట. దోశ ప్యాన్ లైట్గా హీట్గానే ఉండాలి. ఉండేటప్పుడే దోశ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీరు సెట్ దోశలాగా కూడా వేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేయకుండా అక్కడే కొంచెం వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఈ దోశని 2 వైపులు కూడా చక్కగా కాల్చుకోవాలి. కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకొని దోశలన్నింటినీ కూడా తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా, ఈజీగా, హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది కదా. 10-15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్. ఎందుకంటే మనం తీసుకున్న కొబ్బరి, ఇంకా కేరా, ఇంకా సుజీ రవ్వ అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము. హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా చూసి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.